ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా ఏర్పడినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు మరొక కొత్త కార్యక్రమాన్ని నాంది పలికింది. తెనాలి పట్టణంలో ఎంతో సుందర మనోహరంగా రూపొందించుకున్నటువంటి నారాయణ అక్షాశ్రీ దివ్యక్షేత్రం నందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించడమైంది. దానికి గాను మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి అలాగే శ్రీమన్నారాయణ గురించి 10 మంది తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక భజన సమాజాన్ని రూపుదిద్దుకోవాలని చెప్పని సంకల్పంతో ఈ రోజున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అనే పేరుతోటి ఒక 60 మంది సభ్యులతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ రోజున మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బృందంలో 7 కొండల స్వామికి 7 కొండల పేర్లు ఎలా ఉన్నాయో అలాగే ఈ బృందంలో 7 కొండల పేర్లతో 7 గ్రూపులను కూడా మనం డివైడ్ చేసుకుని ఆ 70 మంది తోటి 7 గ్రూపులను డివైడ్ చేసుకుని అంజనాద్రి గ్రూపు, శేషాద్రి గ్రూపు, నీలాద్రి గ్రూపు, గరుడాద్రి గ్రూపు, వృషభాద్రి గ్రూపు అలా 7 గ్రూపులు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా 7 గ్రూపుల్లో ఉండి ప్రతి వారము కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ లక్ష్యంగా జరుపుకుని సంకీర్తన బృందం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తోంది. వచ్చే వారం నుండి ఈ కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో అలాగే శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ యొక్క స్థల ప్రాంగణంలో మనం ఈ గొప్ప కార్యక్రమాన్ని నాందిపలుకుతున్నాము. 8 వారాల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమము అలాగే గోవిందనామాల పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రూపు సభ్యులు వచ్చి అలాగే భక్తులందరినీ భాగస్వాములు చేస్తూ మహిళామణుల్ని భక్తుల్ని భాగస్వాములు చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రూపులో పార్టిసిపేట్ చేసినటువంటి సభ్యులందరికీ కూడా అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. ఈ యొక్క గ్రూపుల్లో సంకీర్తన బృందానికి ప్రధానంగా అధ్యక్షురాలైనటువంటి అనురాధ గారికి, ప్రధాన కార్యదర్శి నుండి మృణాలిని గారికి, అలాగే ఉపాధ్యక్షులైనటువంటి జంజం కృష్ణకుమార్ గారికి, సహాయ కార్యదర్శులుగా గుడివాడ శివపార్వతి గారికి, బడిపల్లి లక్ష్మీశ్వరతి గారికి, అలాగే 7 గ్రూపులకి లీడర్స్గా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా అలాగే సభ్యులుగా జరిగిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. రానున్న రోజుల్లో సంకీర్తన బృందం మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆశిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.